సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు లూజ్ వెయిట్, రోజుకి వాళ్ళు 3-4 టీలు తాగుతారు. ఓకే, 4 టీలు తాగారంటే ఒక బిర్యానీ తిన్నంత, ఇంకేం తగ్గుతారో తగ్గదు. మీరేమో షుగర్ మానేయండి అని చెప్తారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? నాలాంటి వాళ్ళకైతే చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టు అప్పుడు ఏం అనిపిస్తుంది. చేస్తారంటే మేము టీ ఒక సిప్ తాగుతాం, ఒక చిన్న కిస్మిస్ అది ఒక తినేసి కొంచెం చప్పరిచి అదంతా టీ తాగుతాం. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 monthలో 5 kgs లూజ్ అయ్యాను. ఓన్లీ నేను అసలు జనరల్ నార్మల్ ఎక్సర్సైజ్తో ఫుడ్ కంట్రోల్లో ఉంచుకుని షుగర్స్ అసలు కంప్లీట్గా మానేసి, బట్ మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేద్దామంటే నా వల్ల అవ్వట్లేదు. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది, వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోతే తను ఒక 1 month బాగా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనకి లైక్ సోరియాసిస్ స్టార్ట్ అయింది. అది ఒకటి. నెక్స్ట్ కొంతమంది హెరిడిటరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందనుకోండి, వచ్చే ఛాన్స్ ఒక 25% ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే స్ట్రెస్ వల్ల ట్రిగర్ అవుతుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అనుకున్నాము, ఏం సైన్స్ మన బాడీ మనకు చూపిస్తుంది? ఆయుర్వేదిక్లో ఈ మధ్య అపోహ, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోతాయి అంటారు. నా ప్రాక్టీస్ నేను 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేనైతే ఎవరికీ చూడలేదు. పాతకాలంలో ఏంటంటే కొంచెం ఫుడ్ అనేది కూడా కొంచెం క్వాలిటీ ఉండేది. ఆ పాతకాలంలో ఇలా ఉండేది కాదు. మనం తిన్న తర్వాత అంతకుముందు ఇలాగా ఇప్పుడు ఎవరైనా సరే బయటకు వెళ్ళాలంటే బైక్ తీసుకుంటారు. ఏదైనా నడిచేది తక్కువైపోయింది. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు, తినేవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు. అది బాగుండేది వాళ్ళ యొక్క మెటబాలిజం. ఏంటంటే తింటున్నాము, ఖాళీ కూర్చుంటున్నాము. అంటే ఏంటంటే దీని మీనింగ్, స్వస్థుడు అనేవాడు అంటే హెల్దీ పర్సన్ అనేవాడు హెల్దీగా ఉండడం కోసం ఆయుర్వేదాన్ని. ఏదో ఎమర్జెన్సీకి వెళ్ళడానికి ఏముండదు ఆయుర్వేదం. ఇలాంటి వాళ్ళకి ఐటీ పీపుల్ వాళ్ళకి నిద్ర ఈజీగా పట్టాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, లైక్ యాజ్ యూఆర్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్, సో నాకు తెలిసి అలోపతి అంత డిఫరెంట్, ఆయుర్వేదిక్ అంత డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో లైక్ ఇప్పుడు నాకు మీ మాటలో తెలుసుకోవాలని ఉంది. మనం ఫస్ట్ గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం సార్. వాట్ ఈజ్ గట్ హెల్త్ అంటే ఏం చెప్తారు? జనరల్గా ఏంటంటే యాజ్ పర్ ఆయుర్వేద గట్ అనేది అన్నిటికీ మూలమైందనమాట. వ్యాధులకి ప్రధాన కారణమైంది గట్ అనమాట. మన గట్ హెల్త్ బాగుందనుకోండి, డిసీజెస్ అని రాకుండా ఉంటాయి. ఓకే, ఈ గట్ హెల్త్ ఎందుకు పాడవుతుందంటే జనరల్గా ఆయుర్వేదిక్లో జఠరాగ్ని అంటారు అనమాట, డైజెస్టివ్ ఫైర్ అంటారు. ఈ డైజెస్టివ్ ఫైర్ అంటే లైక్ మెటబాలిజం తగ్గడం వల్ల కొన్ని ఫుడ్స్ అనేది సరిగ్గా డైజెస్ట్ కాకుండా ఇండైజెషన్ పార్టికల్ అంతా ఒక టాక్సిన్లా తయారవుతుందండి. దీన్ని ఆయుర్వేదంలో ఆమం అంటారు అనమాట. ఈ ఆమం అనేది లైక్ ప్రతి వ్యాధికి కారణమవుతుంది అనమాట. ఇదంతా ఒక రోజులో జరిగేదేం కాదు, ఇయర్స్ టుగెదర్ అలాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసాము, మళ్ళీ 10:30-11 మళ్ళీ ఏదో తింటాం. ముందున్న ఆహారం ఏంటంటే జీర్ణం కాదు, అది జీర్ణం కాకుండా మళ్ళీ మనం తింటాం. ఓకే, ఆ డైజెస్ట్ కాని ఫుడ్ పార్టికల్ అంతా కూడా ఒక మ్యూకస్ లాంటి టాక్సిన్ లా తయారవుతుంది అనమాట. దాన్నే ఆమం అంటారు ఆయుర్వేదంలో. ఈ ఆమం అనేది డిసీజ్ కారణం అంటారు. జనరల్గా ఈ ఆమం ఏంటంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్తుంది. లైక్ ఇది ఒక పుల్లినటువంటి పాచి లాంటి పదార్థం అనుకోండి, ఇది డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళి డిఫరెంట్ డిసీజ్ కనిపిస్తుంది. అదే మన యొక్క ఆర్టరీస్లోకి వెళ్ళేది అనుకోండి, కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. సో మన యొక్క ఏమంటారు, లివర్ మీద ఉంటే ఫ్యాటీ లివర్ లాగా, అండ్ జాయింట్స్కి వెళ్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్కిన్ మీదకి వెళ్తే యాక్నే అండ్ పిగ్మెంటేషన్ ఇలాగా వస్తుందన్నమాట. ఆమం అనేది ప్రతి వ్యాధికి కారణం అంటారు అనమాట. అందుకని ఆయుర్వేదిక్లో మెయిన్గా మేము ఫోకస్ చేసేది గట్ హెల్త్ అనమాట. ఓకే, సో సార్ గట్ హెల్త్ హెల్తీగా ఉందా అన్హెల్తీగా ఉందా అని మనకి ఎలా తెలుస్తుంది? జనరల్గా ఏంటంటే మన బాడీ అనేది ప్రతిదీ కూడా మనకు చెప్తుందండి. వీ హ్యావ్ టు లిజన్ అవర్ బాడీ. ఓకే, ఏమవుతుందంటే దీంట్లో మనకి బ్లోటింగ్ ఉంటుంది, గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే. సమ్ టైమ్స్ కాన్స్టిపేషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ అనేది డయోరియా ఉంటుంది. ఓకే, అలాగే కొంతమందిలో డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము, అలాగే కొంచెం లిథర్జీగా ఉంటాం, అంటే వీక్గా ఉంటాము, ఎంత తిన్నా కూడా ఎనర్జీ లేకపోవడము, స్లీప్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ సరిగ్గా లేదని మనం తెలుసుకోవడానికి. మనకి ఇప్పుడు గట్ హెల్త్ అనేది
చాలా దెబ్బతింటుంది. లైక్ మన అమ్మమ్మ కాలంలో లేకపోతే మన అమ్మ కాలంలో వాళ్ళు ఏది తిన్నా జీర్ణించుకోగల శక్తి వాళ్ళకుంది. ఇప్పుడు ఈవెన్ చిన్న పిల్లలకి గూడా వాళ్ళకి ఏదైనా తిన్న ఫుడ్ పడకపోవడము, వామిటింగ్స్ అయిపోవడం ఇట్లా అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటారు సార్? పాతకాలంలో ఏంటంటే కొంచెం ఫుడ్ అనేది కూడా కొంచెం క్వాలిటీగా ఉండేది. ఆ పాతకాలంలో ఇలా ఉండేది కాదు. మనం తిన్న తర్వాత అంతమంది ఇలాగా ఇప్పుడు ఎవరైనా సరే బయటకు వెళ్ళాలంటే బైకే తీస్తారు. ఏదైనా నడిచేది తక్కువైపోయింది. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు, తినేవాళ్ళు, ఎక్కువ పని చేసేవాళ్ళు. అది బాగుండేది వాళ్ళ యొక్క మెటబాలిజం. ఇప్పుడు ఏంటంటే తింటున్నాము, ఖాళీ కూర్చుంటున్నాము. అది కాక నవే డేస్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి. జనరల్గా ఏంటంటే మన యొక్క డైజెస్ట్ సిస్టంలో ఒక ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. జనరల్గా ఫ్రూట్స్ అనుకోండి ఒక 3 hours పడుతుంది. వెజిటబుల్స్ లాంటివి అనుకోండి ఒక 4 to 6 hours పడుతుంది. అలాగే మాంసాహారం ప్రోటీన్ ఫుడ్ కానీ చికెన్ మటన్ కానీ కూడా 8 to 16 hours కూడా పడుతుంది అనమాట. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ కూడా తినేస్తున్నారు, తినేసేసి అంటే ఏం వర్క్ ఉండట్లేదు, అది డైజెస్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. ఆ డైజెస్ట్ అవ్వకుండా ఇండైజెషన్ పాటు మెటబాలిజం తగ్గిపోతుంది అక్కడ వాళ్ళది. దానివల్ల కూడా చాలామందికి ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కూడా. సార్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు కదా, సో ఈ యాక్సెస్ని ఆయుర్వేదాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? జనరల్గా ఏంటంటే గట్కి బ్రెయిన్కి యాక్సెస్ అనేది ఉంటుందండి. నేను చాలామంది చూస్తాను అనమాట. ఎప్పుడైతే మేము గట్ డీటాక్స్ చేస్తామో వాళ్ళకి స్ట్రెస్ పోతుంది, స్లీప్ సరిగ్గా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా మన గట్ హెల్త్ బాగుందనుకోండి, మనం సైకలాజికల్గా కూడా బాగుంటాము, మెంటల్గా. అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, చాలామంది క్లయింట్స్ వస్తారు మా దగ్గరికి యాంగ్జైటీ, డిప్రెషన్ అని. వాళ్ళకి గట్ డీటాక్స్ చేసిన తర్వాత ఆ యాంగ్జైటీ, డిప్రెషన్ అంతా పోతుందండి జనరల్గా అసలుకి. సో సార్ గట్ ఇన్ కేస్ బాగాలేదు అంటే మనకి మీరు ఇందాక చెప్పినట్టు బ్లోటింగ్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. సో వీటన్నిటిని రివర్స్ చేసుకోవాలి అని అంటే ఒక పర్సన్ తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? జనరల్గా ఏంటంటే ఫుడ్ అండి ఫస్ట్. ఏదైనా సరే మనము ఫుడ్ ద్వారా అంటారు కదా, ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ ఫస్ట్ అన్నమాట. మనం సాత్విక ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. లైక్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అండ్ టైం టు టైం ఫుడ్స్ తీసుకుంటాం. అలాగే లైక్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే ఆహారం తినేటప్పుడు మామూలుగా బాగా నమిలి తినాలి. అలాగే ఆహారం తిన్న ఎమ్మటే చల్లటి నీళ్ళు తాకుండా ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది బిర్యానీలు తింటూ థమ్స్అప్ తాగుతారు, కోక్ తాగుతారు. అప్పుడు ఏమంటే జఠరాగ్ని తగ్గిపోతుంది అనమాట. అంటే లైక్ మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ఫుడ్ అనేది. దీనివల్ల చాలామందిలో కూడా అంటే గట్ పాడైపోతుంది అనమాట. అందరూ అనుకుంటారు ఏం కాదులే అనుకుంటారు. ఇదేంటంటే స్లోగా జరిగే ప్రాసెస్ అనమాట. మనకు ఒకేసారి అవ్వదు. ఇలా చేస్తుండే కొంది ఫస్ట్ డయాబెటీస్ లాంటివి రావచ్చు, ఆ తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ రావచ్చు, బీపీ రావచ్చు. స్లోగా వస్తాయి అనమాట. ఇయర్స్ టు టుగెదర్ తర్వాత ఇవి మనకి డిసీజ్గా కనబడుతాయి అనమాట. ఓకే సార్, ఒక పర్సన్ లైక్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి? లైక్ గ్యాస్ట్రిక్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే లైక్ బీపీతో ఎవరైనా సఫర్ అవుతున్నారు? ఆయుర్వేదిక్లో ఏంటంటే అండి గ్యాస్ట్రిక్కి అండ్ మీరు అన్నారు కదా బ్లోటింగ్ కానీ వీటన్నిటికి కూడా కాన్స్టిపేషన్కి చాలా బాగుంటాయి హెర్బల్ రెమెడీస్. కాన్స్టిపేషన్ ఉందనుకోండి జస్ట్ త్రిఫలా చూర్ణం తీసుకుంటే చాలా ఫ్రీ అయింది. లేదంటే ఈసబ్ గోల్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఈసబ్ గోల్ వాడితే కూడా ఫ్రీ మోషన్ ఉంది, దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి. అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నారు. గ్యాస్ట్రిక్ ఇష్యూలో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. జస్ట్ లైక్ జీరా, ధనియా, వీటిని జస్ట్ బాయిల్ చేసుకున్నా కానీ కూడా కొంచెం బాగుంటుంది. సోంపు రెగ్యులర్ మనం భోజనం చేసిన సోంపు తింటుంటే కూడా ఈ గ్యాస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అలాగే మీరు అన్నారు బీపీ అన్నారు కదా, బీపీకి ఏంటంటే ఆయుర్వేదిక్లో అంత గొప్పగా ఏమి ఉండవు. బట్ ఏంటంటే లైక్ సాల్ట్ తగ్గించుకొని కొంచెం సాత్విక ఆహారం తింటే దాన్ని జస్ట్ ఫిజికల్ యాక్టివిటీ పెంచి కూడా దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే సార్, గట్ ఓకే, బట్ ఇప్పుడు నేను వింటున్నది ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మేడం, లైక్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మన యొక్క స్కిన్ సెల్స్ మీద కానీ ఆర్గాన్స్ మీద కానీ అది ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంతమందిలో ఓవర్ రియాక్టింగ్గా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క బాడీ పార్ట్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట. కామన్గా మనం చూస్తాం ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఫ్రీక్వెంట్గా మనం చూసేదంటే ఇండియాలో లైక్ అలోపీషియా, సోరియాసిస్ అండ్ ల్యూపస్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా ఎల్పిపి అనేది మధ్య బాగా ఎక్కువైపోయింది. అలాగే లైకెన్ ప్లానస్ అని ఉంటుంది. అలాగే అల్సరేటివ్ కొలైటిస్ అని ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఇదేంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో అటాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సోరియాసిస్ అనుకోండి స్కిన్ సెల్స్ మీద అటాక్ చేస్తుంది. జనరల్గా మన స్కిన్ సెల్స్ ఏంటంటే ఒక 24 daysకి ఒక న్యూ సెల్స్ వస్తుంటాయి. కానీ ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఒక 3-4 daysకి ఎక్కువ సెల్స్ జనరేట్ అవుతుంటాయి అనమాట. అందువల్ల ఫ్లేకీగా అయిపోతుంది.
అలోపేషియాలో ఉందనుకోండి హెయిర్ రూట్ మీద డ్యామేజ్ చేస్తుంది, హెయిర్స్ అంతా తీసేస్తుంది, ఒక బాల్డ్గా అయిపోతుంది, జుట్టు అంతా లేకుండా అక్కడ, అది అలోపేషియా అంటాం. అలాగే కొంతమంది ల్యూపస్ ఉంటుంది, కొంతమందికి రెడ్డిష్ ర్యాషెస్ వస్తాయి అన్నమాట బాడీ మీద. కొంతమందికి ఈ మధ్య మనం మాది ఎక్కువగా చూస్తున్నాం ఎల్పిపి అనేది, లాకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది. కొన్ని హెయిర్ కలర్స్ వాడడం వల్ల వీళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది అనమాట. ఫస్ట్ చిన్న ర్యాష్ లాగా స్టార్ట్ అవుతుంది మెడ మీద కానీ ఫేస్ మీద కానీ, ఆ తర్వాత ఫేస్, నెక్, హ్యాండ్స్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది. ఇది చాలా అంటే బాధాకరమైన విషయం. చాలామంది నేను చూస్తున్న ఫీమేల్స్లో ఈ మధ్య చాలా ఎక్కువగా ఉందన్నమాట లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది. అలాగే లైకెన్ ప్లానస్ అని ఇంకోటి ఉంటుంది, అదేంటంటే ఫస్ట్ ఒక దోమ కొట్టినట్టు వస్తుంది, తర్వాత అది బ్లాక్ స్పాట్గా అయిపోయి సిల్వరీ కోటెడ్గా అయిపోతుంది అనమాట, అది లైకెన్ ప్లానస్ అంటారు అనమాట. ఇలాగే కొంతమంది మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ మీద అటాక్ చేసింది అనుకోండి, హాషిమోటో అని ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వస్తుంది. అలాగే మన యొక్క ఇంటెస్టైన్స్ మీద అటాక్ చేసింది అనుకోండి, లైక్ అల్సరేటివ్ కొలైటిస్ అనమాట, లోపల అల్సర్ని ఫామ్ చేస్తుంది, ఫ్రీక్వెంట్గా డయూరియా కానీ బ్లడ్ రావడం మోషన్లో అలా జరుగుతుంట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువైనాయి. జనరల్గా ఈ ఆటో ఇమ్యూన్ ఎందుకో ఇలా ఎక్కువ అని అంటే కొంతమంది వ్యాక్సినేషన్ తర్వాత కానీ కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కానీ ఈ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా యూరిన్లో బ్లడ్ రావడం, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం అని చెప్పి, ఐ నో ఏ పర్సన్ ఆయనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అండ్ యాజ్ యూ సెడ్ ఆయనకి లైక్ ఫ్రీక్వెంట్గా మోషన్లో బ్లడ్ పడుతుంది. సో దానికి క్యూర్ అంటూ ఏముండదు? దీని అదేనండి, దాని మీకు అల్సరేటివ్ కొలైటిస్ అంటారు అన్నమాట, క్రాన్స్ డిసీజ్. దీంట్లో ఏంటంటే మన యొక్క ఇంటెస్టైన్స్లో ఉన్న పెరిఫెరల్ వాల్స్ మీద లైక్ అల్సర్స్లా ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయ్యి అంటే అక్కడ అటాక్ చేస్తుంది అనమాట ఇమ్యూన్ సిస్టమ్, అటాక్ చేసి అక్కడ అల్సర్స్లా క్రియేట్ చేస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ డయోరియా రావడం, కొంతమందికి బ్లడ్ మోషన్స్ రావడం అనేది జరుగుతుంటాయి అనమాట. దీనికి ఏంటంటే జనరల్గా క్యూర్ అంటే ఏమి ఉండదండి. జనరల్గా కొంత అలోపతిలో అంటే స్టెరాయిడ్స్, ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తారన్నమాట. ఎక్కువ మన యొక్క ఎప్పుడైతే అలోపతిలో ఏంటంటే ఇమ్యూనో సప్రెసెన్స్ వాడతారు, ఎందుకంటే మన యొక్క ఇమ్యూనిటీని వాళ్ళు సప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ సప్రెస్ అయిందో మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏంటంటే మీ మీద అటాక్ చేయడం తగ్గిద్ది అనమాట. లైక్ అలాగుంటుంది. ఆయుర్వేదిక్లో ఏంటంటే దీనికి అంతా కూడా గట్ హెల్త్ అండి. మేము దేన్నైనా సరే గట్ నుంచే మేము ట్రీట్ చేస్తాం అనమాట. సేమ్ ఇందా మీరు చెప్పినట్టే జస్ట్ మన బాడీలో ఆమం ఫామ్ అవడం వల్ల ఈ ఆమం అనేది డిఫరెంట్ పార్ట్స్కి వెళ్తుంది, అది వెళ్ళి డిసీజ్ని కలిగిస్తుంది అనమాట. మేము ఫస్ట్ ఏం చేస్తామంటే డీటాక్స్ చేస్తాం బాడీని, చేసి ఆ తర్వాత మనం బాడీలో ఉన్న లైక్ దోషాలు, మెయిన్ ఆయుర్వేదిక్ అంతా కూడా వాత పిత్త కఫాలని ఉంటాయండి, త్రిదోష అని ఆ కాన్సెప్ట్ మీద ఉంటాయి అనమాట. మేము అన్నింటినీ కూడా సమస్థితికి చేస్తాం, స్టేబుల్ చేస్తాం అనమాట. మీ ఇమ్యూన్ సిస్టమ్ స్టేబుల్ చేస్తాము, మీ బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏమన్నా దాన్ని స్టేబుల్ చేస్తాము, అలాగే ఈ దోషాలను కూడా స్టేబుల్ చేస్తాం. వన్స్ అవన్నీ స్టేబుల్ అయిందనుకోండి డిసీజ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, లైక్ అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే వర్డే ఈ మధ్య వింటున్నాం, లైక్ బిఫోర్ ఎవరికి లేదు అండ్ మనం వినలేదు కూడా. సో ఇది ఇంకా ఇలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏమంటారు? లైఫ్ స్టైల్ ఒకటండి, అలాగే మన యొక్క లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్. ఆటో ఇమ్యూన్ ఏంటంటే అండి, నేను చాలామందిలో చూస్తాను స్ట్రెస్ ఎక్కువైనప్పుడు. ఇప్పుడు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది, వాళ్ళ మదర్ చనిపోయారు, చనిపోతే తను ఒక 1 month బాగా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనకి లైక్ సోరియాసిస్ స్టార్ట్ అయింది. అలాగా అంటే ఎప్పుడైతే బాగా డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది కదా, అంటే లైక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవుతుందన్నమాట. మెయిన్ అనేది ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవడానికి స్ట్రెస్ ఒకటండి కారణం. అది ఒకటి. నెక్స్ట్ కొంతమంది హెరిడిటరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందనుకోండి వచ్చే ఛాన్స్ ఒక 25% ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల ట్రిగర్ అవుతుంటాయండి. నేను చాలా మంది సోరియాసిస్ చూస్తాం, మేము చాలా తగ్గిస్తాం, మళ్ళీ స్ట్రెస్ పడతారు, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ పెట్టి మళ్ళీ ట్రిగర్ అవుతుంటుంది అనమాట. స్ట్రెస్ వల్ల కూడా అవునండి, స్ట్రెస్ వల్లే మెయిన్. అందుకని ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరూ కూడా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఆ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం వల్ల కూడా ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది ఎక్కువ పెరుగుతుందని నా ఉద్దేశం. మరి ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అనుకున్నాము, బట్ ఆ పర్సన్కి ఎలా తెలుసుకోవాలి, లైక్ ఏమి సైన్స్ మన బాడీ మనకు చూపిస్తుంది? ఫస్ట్ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ముందు మనకి కొన్ని మన బాడీ అనేది కొన్ని ఒక 3 సైన్స్ బేసిక్గా చూపెట్టింది అనమాట. లైక్ బ్లోటింగ్ ఎక్కువ ఉంటాం, లైక్ కాన్స్టిపేషన్ ఉంటాం, కొన్నిసార్లు డయోరియా లాగా రావడము, అంటే లైక్ కొంచెం నీరసంగా ఉంటాము, అలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టుంటే బాడీలో అవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనకి వస్తుందని అందరికీ అర్థం కాదు, మన బాడీ మనకి చెప్పేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే సిమ్టమ్స్ బయటకు ఇప్పుడు సోరియాసిస్ అనుకోండి, స్కిన్ ఫ్లేకీగా వస్తుంది, అది చూడంగానే తెలుస్తుంది సోరియాసిస్ అని. ఇప్పుడు ఎల్పిపి అనుకోండి, దాంట్లో ఏంటంటే స్కిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది, అంటే స్కిన్ చాలా కండిషన్లో బ్లాక్ అవుతుంది. బట్ ఎల్పిపిలో మనం ఏంటంటే బయాప్సీ చేస్తే తెలుస్తుంది ఇది ఎల్పిపి అని. అలోపేషియా ఉంది, అలోపేషియాలో ఇప్పుడు
చూడంగానే అర్థమైంది ఇది అలోపీషియా అని, ఆటోఇమ్యూన్ కండిషన్ అని. అలాగే హ్యాషిమోటో ఉంది. హ్యాషిమోటోలో ఏంటంటే మామూలుగా T3 T4 TSH కాకుండా థైరాయిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి అనమాట, TPO TG. ఈ ఎలివేట్ అవుతాయి. ఈ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి థైరాయిడ్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఉందని మనకు తెలుస్తుంది అనమాట. సో ఒక పర్సన్కి ఎక్కువగా డయేరియా ఉన్న, కాన్స్టిపేషన్ ఉన్న, గ్యాస్ వస్తున్నా వెంటనే కన్సల్ట్ డాక్టర్. అంటే కన్సల్ట్ అయ్యి మనల్ని చూసుకోవాలి కొంచెం ఫస్ట్. ఏదంటే పూర్వ రూపాలు ఉంటాయి ఆయుర్వేదిక్లో. ఒక జనరల్గా ఒక వ్యాధి రావడానికి ముందు కొన్ని పూర్వ రూపాలు ఉంటాయి. అంటే లైక్ వచ్చే ముందు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, వచ్చే ముందు ఎలా ఉంటుంది, కొంచెం బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యి కొంచెం హెడేక్గా ఉండి అంత వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మనకి ముందు జ్వరం వచ్చే సిమ్టమ్స్ అనమాట. ఇలాగే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చా కూడా మనకి కొన్ని సిమ్టమ్స్ మనకు కనబడతాయి కదా, అందరికి తెలియదు. అందువల్ల జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ఆటోఇమ్యూన్ కొన్ని మనకు అర్థం కావు. ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లైక్ ల్యూపస్, వీటన్నిటిలో ఏంటంటే స్క్లీరోడెర్మా, వీటిలో మనం ఏంటంటే ఒక ANA అని ఉంటుంది అనమాట, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అని. కొన్ని టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్. అవి చేయించుకుంటే మనకి ఆటో ఇమ్యూనిటీ ఉందా లేదనేది తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఏం టెస్ట్లు అన్నారు? యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ అని ఉంటుంది అనమాట, ANA టెస్ట్ అని. దాంట్లో కొంచెం మనకి ల్యూపస్ కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి మనకు తెలుస్తాయి అనమాట కొంచెం. ఓకే ఓకే. సో ఎవరైనా ఈ టెస్ట్ చేసుకోవాలి. ఆటో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్ తెలుస్తుంది మేడం, కొంచెం సిమ్టమ్స్లోనే మనకు కనబడతాయి అనమాట. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, మార్నింగ్ లేవగానే జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది, కొంచెం బాగా సివియర్ పెయిన్స్ ఉంటాయి ఓవరాల్ అన్ని జాయింట్స్లో కూడా. అప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఆర్య ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు ANA కూడా అని ఉంటుంది, ANA ప్రొఫైల్ ఒకసారి చేసుకుంటే తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ ఉంటుంది, అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అది కూడా జాయింట్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట. డిఫరెంట్ వాటికి కొన్ని డిఫరెంట్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి అనమాట. మేము అంటే డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకుంటాం, అంటే ఏంటి కండిషను, సిమ్టమ్స్ ఫస్ట్ ఏంటంటే క్వశ్చనింగ్ ద్వారానే అయింది. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాంట్లో చూసుకొని ఇది అవ్వచ్చు అనే ఒక అపోహ వస్తుంది, మనకు ఒక నమ్మకం వస్తుంది. వీటిని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి డయాగ్నోస్ చేసుకొని కొన్ని ల్యాబ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట, అంతే. ఓకే సార్, ఆయుర్వేద ప్రకారం పర్ఫెక్ట్ డైట్ అంటే ఏంటి? ఆయుర్వేద ప్రకారం అంటే పర్ఫెక్ట్ డైట్ అంటే జనరల్గా బాడీ తత్వాన్ని బట్టి ఉంటుందండి. జనరల్ ఆయుర్వేదిక్లో వాత, పిత్త, కఫ అని ఉంటుంది అనమాట. ఆ బాడీ వాటిని బట్టి వాతానికి డిఫరెంట్ డైట్స్ ఉంటాయి, పిత్తానికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కఫానికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి డైట్ లాగా. బేసిక్ ఏదైనా సాత్విక్ ఫుడ్ అండి, అంటే ఈజీ డైజెస్ట్ అయ్యేవి అవి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్లీ ఇండియన్ ఫుడ్ అంటే చాలామంది ఇది అన్హెల్దీ అని అంటారు, బట్ మీరు చెప్పండి ఇండియన్ ఫుడ్లో ది బెస్ట్ టాప్ 5 ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? జనరల్గా ఇండియన్ ఫుడ్ హెల్దీ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు మనము లైక్ మనం అన్ని స్పైసెస్ వాడతాము అన్నిటినీ, అవన్నీ కూడా హెల్త్ ఉపయోగపడాయి. అలాగే మనం రసము కానీ చారు కానీ వీటన్నిటిలో కూడా చాలా లైక్ హెర్బ్సే వాడతాం మనం, అన్నిట్లో వాడేవన్నీ కూడా చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఇవన్నీ హెల్త్కి ఉపయోగపడాయి అనమాట అసలుకి. అంటే సౌత్ ఇండియన్ బెస్ట్ ఫుడ్ నాకు తెలుసు అయితే. ఓకే సార్, ఇప్పుడు వెయిట్ తగ్గాలి అని అంటే చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి వెళ్తున్నారు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నిజంగానే వర్క్ అవుతుందా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిగానే వర్క్ అవుతుందండి. జనరల్గా లంఘనం పరమౌషధం అంటారు ఆయుర్వేదంలో. లంఘనం అంటే ఉపవాసం, ఓకే. ఫాస్టింగ్ అనేది పరమౌషధం అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు చెప్పిన ఇదన్నీ కూడా ఆమానికే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉపవాసం అంటే కొంతమంది 8 అవర్స్ ఉంటారు, 12 అవర్స్ ఉంటారు, 16 అవర్స్ ఉంటారు, డిఫరెంట్ కొంతమందికి. అలాగా ఎక్కువ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తారు, 8 అవర్స్ తింటుంటారు. అది ఓకే. దీంట్లో ఏమైందంటే మీరు 16 అవర్స్ ఫుడ్ తినకపోవడం వల్ల మీ ఇండైజెషన్ పార్టికల్ ఉంటుంది కదా, ఏదైతే డైజెస్ట్ కాని పార్టికల్ అంటారు అదంతా కూడా డైజెస్ట్ అవుతుంది అనమాట. 8 అవర్సే తింటారు, ఓకే. జనరల్గా ఏమైందంటే మన బాడీకి మనం రోజు మేతేస్తూనే ఉంటాం స్టమక్లో, మన బాడీ ఏం చేస్తుందంటే దానికి హీలింగ్ చేసుకోవడానికి టైం ఉండదు. ఈ డైజెషన్కే ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే 16 అవర్స్ గ్యాప్ వచ్చిందో బాడీకి, అప్పుడు ఏం చేస్తుంటే అది మన బాడీ హీలింగ్ కోసం ప్రయత్నిస్తుంటుంది అనమాట, బాడీని హీల్ చేయడం కోసం. అందువల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదండి, చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎందుకంటే ఫస్ట్ చాలామంది మేము డైట్లు చేస్తున్నాం సార్, సరిగ్గా తినట్లేదు అంటే లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము కానీ మేము తగ్గట్లేదు అంటారు. ఏమైందంటే వీళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫ్లమేషన్ పోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందన్నమాట. ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, మీరు ఎన్ని చేసినా ఏం తగ్గరు, తిండి తగ్గించినా ఎక్సర్సైజ్ చేసినా కూడా తగ్గరు. ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందో అప్పుడే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మంచిది. అందుకనే మన యొక్క సంస్కృతిలోనే ఉందండి, మనదేనే కాదు అందరికీ. క్రిస్టియన్స్ చేస్తారు, ముందు హిందూస్ చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు. ఫాస్టింగ్ అనేది ఉండాలి. అంతకుముందు పాతకాలంలో వారానికి ఒకసారి ఉంటారు,
సాటర్డేనో సండేనో చాలామంది, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా మరి ఏంటంటే మన దాన్నే మనం వెస్టర్న్ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎక్కువ ఇండియన్ నుంచి ఉండలేవు, వెస్టర్న్ ఆథర్స్ ఎక్కువ రాశారు బుక్స్ అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. దాన్ని మనం తెచ్చుకొని అది అనుకుంటున్నాం. కానీ ఫాస్టింగ్ అనేది ఆయుర్వేదంలో ఎప్పుడు చెప్పింది లంఘనం పౌరం ఔషధం అని. ఓకే సార్, ఈ మధ్య డైరీ ప్రొడక్ట్స్ని ఒక పెద్ద విలన్లా చూస్తున్నారు. సో మీరు చెప్పండి, ఆయుర్వేద ప్రకారం డైరీ ప్రొడక్ట్స్ వల్ల మనకేమైనా హాని జరుగుతుందా? అంటే జనరల్గా ఏంటంటే అండి, అదే చెప్పిన దేనికైనా గట్ హెల్త్ అండి. మన గట్ హెల్త్ బాగుందనుకోండి, మన మెటబాలిజం బాగుందనుకోండి, పాలు కాదు ఏ రాళ్ళు వేసినా కూడా అరిగిపోతాయి. ఇగో మనం చేసే ఈ మిస్టేక్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తింటే వల్ల మన గట్ హెల్త్ అనేది పాడైంది. మిల్క్ అనేది హెవీ అండి జనరల్గా కొంచెం. ఓకే, అది డైజెస్ట్ అవ్వడం టైం పడుతుంది. నీ యొక్క డైజెషన్ సరిగ్గా, మెటబాలిజం సరిగ్గా లేనప్పుడు అది డైజెస్ట్ అవ్వదు అనమాట. ఆ డైజెస్ట్ పోవడం వల్లనే అందరికీ పడట్లేదు. ఇప్పుడు చాలామందికి ఫుడ్ సెన్సిటివ్ వస్తుంది. అంతకుముందు పడేదండి నాకు, ఇప్పుడు పడట్లేదు అంటారు. జస్ట్ అంతకుముందు నేను పల్లీలు తిన్నానండి, ఇప్పుడు పల్లీలు తింటే నాకు దద్దుర్లాగా వస్తుంది అంటారు. అంటే ఇప్పుడు మీకు ఆ ఫుడ్ మీ యొక్క మెటబాలిజం సరిగ్గా లేదు, దాన్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ సరిగ్గా లేవు, మీకు మీ యొక్క డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. ఆ డైజెషన్ అవ్వకపోవడం వల్ల మీ బాడీ హిస్టమిన్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే హిస్టమిన్స్ రిలీజ్ అవ్వగానే కొన్ని ఫుడ్స్ తిన్నాం అనుకోండి, మన ఫేస్ స్వెల్ అవ్వడం కానీ, బాడీ మీద దద్దులు రావడం కానీ, లైక్ ఏమంటారు దీన్ని, అటికేరియా అంటారు అనమాట దీన్ని తెలుగు ఇంగ్లీష్లో. ఓకే, ఇలా అవుతుంటుంది అనమాట చాలా మందిలో. ఎందువల్ల అంటే అంతకుముందు పడ్డాయి, ఇప్పుడు పడట్లేదు, మీ డైజెషన్ సరిగ్గా లేదనమాట, అంతే. ఓకే ఓకే, ఈవెన్ నా విషయంలో కూడా లైక్ నేను మంచి ఫుడ్డీ, లైక్ ఏది పెట్టినా శుభ్రంగా తినే టైప్ అనమాట. లైక్ అది వద్దు ఇది వద్దని చెప్పను, హెల్తీ ఫుడ్ ఆర్ అన్హెల్తీ ఏదైనా నేను తింటా. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే నాకు కొన్ని ఫుడ్స్ నా బాడీ యాక్సెప్ట్ చెయ్యట్లేదు, అది నాకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, నేను కాఫీ తాగితే నా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇలా అవ్వడానికి నేను అంతకుముందు తిన్న ఫుడ్డే కారణమా, లేకపోతే ఏమన్నా అవుతుందా? అయ్యేం కాదు, అదే మీకు మెటబాలిజం సరిగ్గా లేదండి. అంతకుముందు మీరు అంటే ఏది పడితే తిని పడేశారు. అది జస్ట్ ఇప్పుడు ఒక మిక్సీ ఉందండి, మనం మిక్సీలో కరెక్ట్గా వేస్తే అది మెత్తగా అయింది, ఎక్కువ వేస్తే ఏమైద్ది, అది సరిగ్గా నలగదు, ఎట్టబడితే ఆగిపోయింది. ఇలాగే మన ఆయుర్వేదంలో కూడా, ఆయుర్వేదంలో స్టమక్ని ఏంటంటే ఒక హోమంతో కంపేర్ చేస్తారండి. ఒక మనం హోమం చేస్తాము, హోమంతో కంపేర్ చేస్తారు. కొంచెం కొంచెం నెయ్యి వేస్తుంటే బాగా మంట వస్తుంది, ఒకేసారి నెయ్యి పోస్తే ఏమైంది, ఆరిపోయింది. అలాగా మనం ఏంటంటే తినే ఫుడ్ ఈజీ డైజెస్టబుల్ అయి ఉండేటి ఉండాలి. ఇప్పుడు కొన్ని ఫుడ్ ఏంటంటే జనరల్గా ఆయుర్వేదిక్లో చెప్తాడు, మన ప్రాంతీయాన్ని బట్టి, మన యొక్క ఉష్ణోగ్రతలను బట్టి కొన్ని ఫుడ్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి మనకు, సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్కి అలాగా. ఇప్పుడు ఏమైందంటే అలా ఏం లేదు. ఇప్పుడు కాంటినెంటల్ అందరూ తింటున్నారు, ఏ పడితే తిన్నారు, అన్నీ మనకు పడతాయా లేదో కూడా మనకు తెలియదు. ఇప్పుడు గోధుమలు ఉన్నాయి, నార్త్ ఇండియన్స్ బాగా పడతాయి, మనకు అంతగా అది అలవాటు ఉండడం కొంచెం టైం పడుతుంది. ఓకే, రైస్ అనేది ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, గోధుమలో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది గోధుమలో డైజెస్ట్ అవ్వడానికి. ఇప్పుడు మైదా ఫుడ్స్ ఎక్కువైనాయండి. మెయిన్ ఏంటంటే ఈ మైదా, వైట్ షుగర్స్ అంటారు కొన్ని, మీకు తెలిసే ఉంటుంది, అందరూ వైట్ షుగర్స్ అంటారు. షుగర్, మైదా, పాలు, పెరుగు, రైస్ను కూడా అంటున్నారు. వీటిని అంటే లైక్ వీటి వల్ల కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, షుగర్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, మైదా కన్జ్యూమ్ ఎక్కువ చేయడం వల్ల కూడా గట్ హెల్త్ అనేది పాడవుతుంది అనమాట జనరల్గా. ఓకే, లైక్ అంటే రైస్ అంటే గుర్తొచ్చింది నాకు. జనరల్లీ మనం అంతా రైస్ తింటూనే పెరుగుతూ వచ్చాము, మన అమ్మమ్మలు కూడా అట్లానే వచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు రైస్ని ఒక విలన్ లాగా చూపిస్తుంది? ఏం లేదండి, రైసే జనరల్గా అన్నిటికన్నా బెటర్, చెప్తున్నాను కదా. కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి, ఏదైనా దేనికైనా అతి అనర్థం అంటారు. ఆయుర్వేదంలో కూడా అదే చెప్తారు. ఏదైనా మందు కూడా డోసేజ్ ప్రకారం తీసుకుంటే మెడిసిన్ లా పని, ఎక్కువ తీసుకుంటే పాయిజన్ లా పడుతుంది. రైస్ ఈజ్ గుడ్ ఓన్లీ, కాకపోతే ఏమవుతుందంటే దాన్ని ఎక్కువగా క్వాంటిటీగా తీసుకుంటున్నారు ఎక్కువ ఈ మధ్య కాలంలో. బ్రౌన్ రైస్ అని అంటున్నారు, లైక్ బెటర్ దెన్ వైట్ రైస్ అని. ఏం లేదు, అన్నీ ఒకటేనండి, ఏదైనా కార్బోహైడ్రేట్. కాకపోతే బ్రౌన్ రైస్లో ఏంటంటే కొంచెం ఫైబర్ ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది వాటి వల్ల. ఓకే ఓకే, సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు లూజ్ వెయిట్, ఫస్ట్ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. అది గట్ డీటాక్స్ చేసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే వైట్ రైస్ అంటే చెప్తున్నా క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఏమి కాదు. అందరూ అంటారు ఇప్పుడు రైస్ బదులు రోటీ తింటున్నా అంటారు, రోటీ తిన్నా తగ్గట్లేదు అంటారు. రోటీ 4-5 తింటే రైస్ తిన్నట్టే. అంటే రైస్ అనేది మనం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, ఇంటేక్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. రైస్ అందరూ ఒక బౌల్లా తినరు కదా, ఎక్కువ తింటాం మనం, దానివల్ల అది ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే సార్, నేను ఆయుర్వేదిక్ అంటే జనరల్లీ గుర్తొచ్చేది పంచకర్మ ట్రీట్మెంట్ అని చెప్పి. సో ఏంటి పంచకర్మ ట్రీట్మెంట్ అంటే? ఓన్లీ ఆయిల్ మసాజెస్ అవే ఉంటాయా, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ? లేదండి, పంచకర్మ అనేది బాడీ డీటాక్స్ థెరపీ అనమాట. ఇప్పుడు మీరు చెప్పాం కదా అన్నిటికీ మేము ఒకసారి రిపేర్ చేస్తాం అనమాట, మీ మౌత్ నుంచి కింద దాకా క్లీన్ చేస్తాం. దీన్నే పంచకర్మ అంటాం, జస్ట్ బాడీ డీటాక్స్ ప్రోగ్రామ్ అనమాట.
దీంట్లో ఏమవుతుందంటే జస్ట్ మసాజ్లు అని అందరికీ తెలీదు, అందరూ ఏదో మసాజ్లు అనుకుంటారు. ఇది బాడీ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనమాట. చాలా గొప్పదైన ప్రోగ్రామ్ ఇది. ఇదేంటంటే కరెక్ట్గా చేయలే. దీంట్లో పంచకర్మ అనేది అంటే 3 స్టేజెస్లో జరుగుతుంది మేడం మనకి పంచకర్మ. ఒకటి పూర్వకర్మ అంటారు, లైక్ మన బాడీని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట పంచకర్మ కోసం. అది ప్రధాన కర్మ వస్తుంది, అది పంచకర్మ. నెక్స్ట్ పశ్చాత్ కర్మ అంటారు, లైక్ ప్రీ ఆపరేటివ్, ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ లాగా. లైక్ మనం పూర్వకర్మలు ఏంటంటే మన బాడీని తయారు చేస్తాం. ఈ బాడీ మసాజ్, అభ్యంగన అండ్ స్వేదనము అండ్ స్నేహపానం అంటారు అనమాట. అలాంటి మెడికేట్ గీ లాంటివి తాగిస్తాము. ఆ గీ తాగిస్తాం 3 days, డిఫరెంట్ బాడీ తత్వాన్ని బట్టి 3 days ఆర్ 5 days ఆర్ 7 days ఒక నెయ్యి లాంటివి తాగిచ్చి మన బాడీని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఆ తర్వాత మేము మెయిన్ పంచకర్మకి వెళ్తాం. తర్వాత వామన కర్మ అని చేస్తాం, ఒక లైక్ వామిటింగ్ థెరపీ, ఇండ్యూస్డ్ వామిటింగ్. 5th day 3 days ఆర్ 5 days స్నేహపానం ఇచ్చి 5th day 6th day కానీ మేము ఏం చేస్తామంటే వామిటింగ్ థెరపీ అని చేస్తాం. ఒక 3 glass మిల్క్ తాగిస్తాము. తాగిన తర్వాత ఒక హెర్బల్ డికాక్షన్ ఇస్తాం అనమాట. అది కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటెంట్లా ఉంటుంది. అది తీసుకోగల వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఆ వామిటింగ్తో పాటు ఫ్లమ్ము, పసర, బయలు అంటారు కదా, అదంతా వచ్చేదాకా చేస్తాం అనమాట. పిత్తం అంటాం ఆయుర్వేదిక్లో, పిత్త అంతే వమనం అంటారు. బయలు వచ్చేదాకా వామిటింగ్ చేస్తాం అనమాట. అది అయిపోయిన తర్వాత విరేచన కర్మ అని ఉంటుంది అనమాట. ఒక 2 days 3 days డైట్ ఇస్తాము, సంసర్జన కర్మ అంటాం అనమాట. ఫస్ట్ డే అంతా లిక్విడే ఇస్తాం. అంటే ఇప్పుడు వామిటింగ్ అయిపోయిన తర్వాత రోజంతా కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట గట్. ఆ రోజు ఫస్ట్ రోజు ఏమి ఇస్తామంటే లిక్విడ్ డైట్ ఇస్తాం, సెకండ్ డే సెమీ లిక్విడ్ డైట్ ఇస్తాం, థర్డ్ డే నార్మల్ డైట్ ఇస్తాం. మళ్ళీ ఆ తర్వాత విరేచన కర్మ అని విరేచన కర్మ స్టార్ట్ చేస్తాం. ఒక పర్గేషన్ పిల్స్ ఉంటాయి, అవి ఇస్తాం. అవి వేసుకోగానే మార్నింగ్ 6 o'clock వేసుకుంటారు. వేసుకోగానే మోషన్స్ అవుతాయి, ఒక 10 నుంచి 15 మోషన్స్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 days డైట్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఎనిమా అంటారనమాట, వస్తి కర్మ అంటారనమాట. ఈ వస్తి కర్మలు అంటే ఒక ఆయిల్ ఎనిమా, స్నేహవస్తి అండ్ కషాయ వస్తి అంటారు. ఫస్ట్ డే ఏంటంటే ఒక 100 ml మెడికేటెడ్ ఆయిల్ని త్రూ యాసోల్ నుంచి చెక్కిస్తాము. అది ఒక 1 hour 2 hours తర్వాత మోషన్లో బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక 800 ml లిక్విడ్ ఉంటుంది నెక్స్ట్ డే. ఇలా ఆల్టర్నేట్ డేస్లో ఒక లిక్విడ్ ఎక్కిస్తాం. అది ఏమంటే ఎక్కించగానే ఏమంటే మోషన్ అయిపోతుంది. ఎనిమలాగా ఎక్కిస్తాము, ఎక్కించగానే అది మోషన్ అయిపోతుంది. ఇలాగా ఆల్టర్నేట్ డేస్, ఒకరోజు ఆయిల్, ఒకరోజు కషాయ వస్తి అంటారనమాట. అలా 8 days చేస్తాం. అదైన తర్వాత నస్యకర్మ అంటారనమాట, ముక్కుల్లో ఇయర్ డ్రాప్స్ చేస్తాము. అదొక 7 days చేస్తాము. ఇలా పంచకర్మ అంటారనమాట. ఆ తర్వాత రసాయన వాజీకరణాలు అని ఉంటాయి అనమాట. ఇప్పటివరకు ఏదైనా మనం డీటాక్స్ చేసాము బాడీని, తర్వాత నెమ్మదిగా మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తాము. ఆ తర్వాత రసాయనం అంటే ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం అనమాట. అంటే లైక్ మన ఏజ్నింగ్, యాంటీ ఏజ్నింగ్ అవుతుంది ఈ పంచకర్మ వల్ల. ఇప్పుడు రసాయన థెరపీ అంటే మీరు వినే ఉంటారు, ఆమ్లాకి రసాయనం అని కొన్ని ఉంటాయి అనమాట. అవి తీసుకోవడం వల్ల మన యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా అలాగే ఆయుర్వేదిక్లో వాజీకరణం అని ఉంటుంది అనమాట. అదేంటంటే కొంచెం సెక్షువల్ హెల్త్ బాగుండటం కోసం వాజీకరణం తర్వాత చేస్తాం అనమాట. ఓకే సార్, ఈ పంచకర్మ ఏదైతే ఉందో ఇది అందరికీ సూటబులా, లేకపోతే పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే సూట్ అవుతుందా? అంటే ఆయుర్వేదిక్లో పంచకర్మకి అర్హులు అనర్హులు అని చెప్తారండి. ఒక 18 years లోపు ఉన్న వాళ్ళకి మేము పంచకర్మలు చేయము. 18 years to 60 years లోపు ఉన్న వాళ్ళకి చేస్తాం. అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి కూడా చేయమన్నమాట పంచకర్మలు. ఎందుకంటే ఇది తట్టుకోవడానికి కొంచెం అంటే వామిటింగ్, మోషన్ థెరపీ, ఎనిమా కూడా కొంచెం కష్టంగా ఉంటాయండి. అంటే లైక్ అందువల్ల అందరూ తట్టుకోలేరు అనమాట. అదిగా కొంతమంది ఉంటారు, టీబీ ఉన్న వాళ్ళకి, కొన్ని డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా చేయమన్నమాట. లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్లో చేస్తాను. మస్ట్ ఆటో ఇమ్యూన్ కండిషన్లో మెయిన్ పంచకర్మనే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఆటో ఇమ్యూనిటీ అంతా కూడా గట్ హెల్త్ నుంచే ఉంటుందండి. దాన్ని మనము డీటాక్స్ చేయడం వల్లే తగ్గుతుంది అనమాట. అండ్ కమింగ్ టు డయాబెటీస్కి మన గట్ హెల్త్కి ఎలాంటి లింక్ ఉంటుంది? జనరల్గా గౌటు, లైక్ డయాబెటీస్, ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్. ఒబేసిటీ కూడా మెటబాలిక్ డిజార్డర్. ఎప్పుడైతే మన మెటబాలిజం అనేది చెడిపోతుందో అప్పుడే ఈ వస్తాయి అన్నమాట, గౌటి ఆర్థరైటిస్ అండ్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ అనేవి. ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. మన యొక్క మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్లే వస్తుంటాయి అన్నమాట. ఓకే సార్, చాలామందికి నిద్ర పట్టదు నైట్ పూట. సో అదొక డిసీజ్ లాగా మనం చూడాలా, లేకపోతే మన బాడీ మనకి ఏదైనా సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు అనుకోవాలా? చాలా కారణాలు ఉన్నాయండి. కొంతమందిలో యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళ నిద్ర పట్టదు. కొంతమందికి ఏంటంటే ఈ వాతా పర్సన్స్ ఉంటారు అనమాట, వాళ్ళ బ్రెయిన్లో ఎప్పుడు థాట్స్ తిరుగుతూనే ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం నిద్ర పట్టదు. ఈ మధ్యకాలం మీరు చూసే ఉంటారు, మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అందరికీ నిద్ర దూరం అయింది. అందరూ ఫోన్స్ పెట్టుకొని రీల్స్ చూస్తూనే ఉంటారు. ఇంకా అంటే కరెక్ట్ నిద్ర టైం వచ్చే టైం నిద్రకి మనం పోకపోయాం అనుకో, అది పోతుంది అంతే. అంతేగాని వీళ్ళకి మనం చేసుకోవడమేనండి నిద్ర రాకపోవడం అనేది. అన్నీ ప్రశాంతంగా
9 కల్లా 8 కల్లా తినేసేసి 7 or 8 కల్లా తినేసేసి 9 కల్లా వెళ్ళి పడుకుంటే ఒక గంటకు నిద్ర వస్తుంది మంచిగా. కాకపోతే ఏంటంటే దీన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం అంతే. ఓకే. అండ్ మన లైఫ్ స్టైల్ మన స్లీప్ మీద కానీ లేకపోతే అండ్ ఎస్పెషల్లీ జాబ్స్ మనం పొద్దున్న సాయం దాకా ఒకప్పుడు అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది కాబట్టి నైట్ వెంటనే నిద్ర పడుతుంది. బట్ ఇప్పుడు అంతా కూర్చొని చేసే జాబ్స్ ఫిజికల్ వర్క్ ఏమి ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి ఐటీ పీపుల్ వాళ్ళకి నిద్ర ఈజీగా పట్టాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? జనరల్గా ఏంటంటే మా దగ్గర శిరోధార అని అంటుందండి. శిరోధార అని ఒక మెడికేటెడ్ ఆయిల్ ఉంటుంది, మన ఫోర్ హెడ్ మీద అలా డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఒక ఇలాగా ఇన్సోమ్నియా పేషెంట్స్ నిద్ర సరిగ్గా రాకపోయిన వాళ్ళు అది మేము చేస్తాం. ఒక 7 days అలా చేస్తే నిద్ర బాగా పడుతుందండి. అలాగే కొంచెం అశ్వగంధ అని ఉంటుంది, ఈ మధ్య మీరు వినే ఉంటారు. అశ్వగంధ అంత ఫేమస్ అయింది, అందరూ ఇప్పుడు జనరల్గా పారాసిటమాల్ అలా వాడుకుంటున్నారు, అలా వాడుతుంటారు. అంటే లైక్ డైరెక్ట్గా వెళ్ళి అశ్వగంధ తీసుకుని వాడుతున్నారు. అది కూడా బాగా కొంచెం యాంగ్జైటీ తగ్గించి నిద్రని మంచిగా కలిగించిద్దండి. లైక్ కంపేర్ చేస్తే లైక్ ఆయుర్వేదక్ అండ్ అలోపతి రెండింటి కంపేర్ చేస్తే అలోపతిలో కొన్ని క్యూర్ ఉంటాయి, కొన్ని అట్లా మెడిసిన్స్ మీద కంటిన్యూ అవుతారు. ఆయుర్వేదాలో కూడా ఇలా ఉంటాయి అంటే కంప్లీట్గా క్యూర్ ఉంటాయి అండ్ మెడిసిన్స్ వల్ల మెడిసిన్స్తో కంటిన్యూ చేయొచ్చు అనేలాగా కూడా ఉంటాయా? యా, ఆయుర్వేదిక్ అలోపతి డిఫరెంట్ అండి. బోత్ ఆర్ గుడ్ మెడిసిన్. అలోపతి కూడా ఒక వండర్ఫుల్ మెడికల్ సిస్టమ్. ఓకే, ఆయుర్వేదిక్ కూడా ఒక ఫస్ట్ ఏంటంటే మన ఆయుర్వేదికే ఉండేది, అంతకుముందు అలోపతి ఎవరో తెలియదు పూర్వకాలంలో. ఓకే, అందువల్ల ఆయుర్వేదిక్ ఏంటంటే క్రానిక్ వాటిలో బాగుంటుందండి. అంటే లైక్ ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ అలోపతికి వెళ్ళాల్సింది, అలోపతి కన్నా ఏముండదు. ఎమర్జెన్సీలో అలోపతి చాలా బాగుంటుంది. ఈ క్రానిక్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్, కొంతమంది మైగ్రెయిన్స్, కొన్ని తగ్గని ఉంటాయి అనమాట. అవి ఏంటంటే ఆయుర్వేదంలో బాగుంటాయి. ఇప్పుడు ఆటోఇమ్యూన్ కండిషన్స్, అలోపతిలో ఏం ట్రీట్మెంట్ లేదు వాటికి. వాళ్ళే చెప్తారు ట్రీట్మెంట్ ఏం లేదు, మేము సప్రెస్ చేస్తాము అని చెప్తారు. కానీ ఆయుర్వేదిక్లో ఏంటంటే మంచి డాక్టరు, మంచి మెడికేషను, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే 100% ఆటోఇమ్యూన్ కండిషన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. మేము చాలా బాగా చేస్తాం ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ సోరియాసిస్, ఎల్పిపి, ఎల్పి, లైక్ అలోపీషియా, ఇవన్నీ కూడా చాలా క్యూర్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దానికి అసలు ట్రీట్మెంటే లేదు, కానీ ఆయుర్వేదంలో క్యూర్ అవుతాయి. ఓకే సార్, ఇంకొకటి చెప్పండి నాకు. అలోపతి అండ్ ఆయుర్వేదిక్ రెండు ప్యారలర్గా యూజ్ చేస్తే వాళ్ళకి ప్రాణాంతకం అని చెప్పి, బికాస్ లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు సేమ్ అలోపతి అండ్ ఆయుర్వేదిక్ ఒకేసారి యూజ్ చేయడం వల్ల. అంత డేంజరస్ ఏం ఉండదు మేడం అసలు. అలోపతి ఆయుర్వేదిక్ అన్నీ కూడా హెర్బ్స్ అండి. మనం ఆకుకూరలు ఎలా తింటాం అలాగే. ఇప్పుడు జస్ట్ లైక్ చెట్ల నుంచే చేస్తారు, ఆకులు, కాయలు, రూట్స్ నుంచే చేసేవి. దాంట్లో అంతేం ఉండదు. ఆయుర్వేదిక్లో ఈ మధ్య అపోహ, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోతాయి అంటారు. నా ప్రాక్టీస్ నేను 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తానండి. నేనైతే ఎవరికీ చూడలేదు ఇంతవరకు ఇలాగ ఆయుర్వేద మందులు వాడి కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, లివర్ పాడైపోయిన వాళ్ళు అంటారు. ఏముండదు. కొన్ని అలోపతిలోనే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి చాలా లివర్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ముందుగానే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అలోపతి డాక్టర్స్ అవి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏమంటే మీకు ఇది లివర్ మీద ఎఫెక్ట్ చేసిద్ది, కొంచెం మీరు ఎవ్రీ మంత్కి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మేము నెక్స్ట్ టైం ప్రిస్క్రైబ్ చేస్తామంటారు. ఆయుర్వేదిక్లో అంత ప్రాబ్లమాటిక్ మెడికేషన్స్ అయితే ఏమి ఉండవండి జనరల్గా. అసలు నేనైతే ఇంతవరకు చూడలేదు. మరి నాకు వాళ్ళు చెప్పిన పాయింట్ నేను మిమ్మల్ని అదే చాలా మంది ఉంటారు కదా, మమ్మల్ని కూడా అడుగుతారు చాలా మంది క్లయింట్స్, సార్ నేను అలోపతి వాడిన ఆయుర్వేదిక్ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, అసలు ప్యారలల్ వాడుకోవచ్చు, అసలు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సార్ జనరల్లీ ఆయుర్వేద అంటే చాలా స్లో ప్రాసెస్ అని నమ్ముతారు, దీని మీద ఏం మాట్లాడతారు మీరు? నిజంగా అంటే స్లోగానే ఉంటుందండి. అంటే లైక్ ఆయుర్వేదిక్ ఏంటంటే స్లోగా ఉంటుంది, రూట్ కాజ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అలోపతి ఇప్పుడు మీరు ఒక పెయిన్ ఉంది, ఒక టాబ్లెట్ వేసుకుని వెంబడే తగ్గిపోతుంది. ఓకే, అలోపతి కూడా జనరల్గా ఏదైనా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్గా ఆయుర్వేదిక్ ఏంటంటే మేము రూట్ కాజ్ నుంచి చూస్ చేస్తాం అనమాట. జనరల్గా ఇప్పుడు ప్రాబ్లం ఉందనుకోండి, స్కిన్ ప్రాబ్లం, మీ స్కిన్కి మేము ట్రీట్ చేయమన్నమాట. లైక్ మీ యొక్క ఓవరాల్ వెల్బీయింగ్ కోసం మేము ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. చిన్నపిల్లల్లో అలర్జీస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎందుకు చిన్నపిల్లల్లోనే మనం ఎక్కువగా అలర్జీస్ చూస్తూ ఉంటాం? చాలా మంది చిన్నపిల్లలు ఏంటంటే అండి ఎక్కువ పాలు తాగిస్తాం. చిన్నపిల్లల్లో కొంతమందికి ఎంజైమ్ సరిగ్గా ఉండవు అనమాట. లేకపోవడం వల్ల ఆ లాక్టో ప్రొడక్ట్స్ కొన్ని పడవు, దానివల్ల ఎలర్జీస్ రావచ్చు. చిన్నపిల్లల్లో కొంతమందికి కూడా గట్ హెల్త్ సరిగ్గా ఉండదు, అప్పుడు రావచ్చు. కామన్గా మనం చూస్తాం చిన్నపిల్లలు మా దగ్గర ఎక్కువ మంది వస్తారు ఎగ్జిమా వల్ల. ఎవరైతే ఈ స్వీట్స్ తింటుంటారో ఆ పిల్లలకి ఫుడ్ వల్లే మెయిన్ ఎక్కువ పెరిగిద్దండి. నేను చూస్తున్నా కదా, నా దగ్గరకు వస్తారు ఎగ్జిమా పేషెంట్ చాలామంది, చిన్న పిల్లలు 3 years, 4 years, 5 years, 6 years, 10 years వరకు ఉంటుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్, ఆ జంక్ ఫుడ్ మానేస్తే చాలా వరకు ఫ్లేవర్స్ పోతాయి అనమాట. అది మొత్తం ఫుడ్ ద్వారా చాలా వరకు తగ్గిద్ది. ఓకే, ఫుడ్ అనేది మెయిన్ అనమాట. ఏంటంటే వాళ్ళకి అన్ని కూడా ఫుడ్స్ పడవు అనమాట. అది పేరెంట్స్ తెలుసుకోవాలి, ఏ ఫుడ్ పడట్లేదు, మనము ఏ పెట్టకూడదు అనేది. లైక్ పిల్లల విషయంలో పేరెంట్స్ చేసే
పెద్ద తప్పులే అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ అంటే ఈ రోజుల్లో ఎవరిని ఆపేది లేదండి, జనరల్ చెప్తాం కదా. అంటే అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మనకి, ఇక్కడ దొరుకుతున్నాయి. అంతకుముందు అన్నీ దొరికే కాదు, ఇప్పుడు అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. పిల్లలు కూడా అన్నీ అడుగుతున్నారు. మ్యాక్సిమం ఏంటంటే కొంచెం స్వీట్స్, వాళ్ళకి కొంచెం జంక్ ఫుడ్ ఆపేస్తే బెటర్ అనమాట. ఎవరైనా పేరెంట్స్ అనేది తగ్గించాలి, అంటే ఎక్కువ కాకుండా, వారానికి ఒకసారి లిమిట్, రోజు కాకుండా. అంటే పిల్లలు కూడా తినాలనుకుంటారు కదా, కొంచెం వారానికి ఒకసారి తగ్గిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అయితే. ఓకే. సో లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచే వాళ్ళకి ఏమైనా వస్తే యాంటీబయాటిక్స్ యూస్ చేసేస్తున్నారు. దీనివల్ల కూడా వాళ్ళ గట్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. కొంచెం ఉంటుంది, కానీ తప్పదు. ఏం చేస్తూ ఉండాలి, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మరీ సివియర్ అవుతాయి. ఆ టైంలో యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సిందే. ఇంకా సో జనరల్గా చిన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అన్నప్పుడు, లైక్ గట్ ఇష్యూ ఏదైనా ఉందన్నప్పుడు, వాళ్ళకి అది పెద్దయ్యాక అంటే లైక్ అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఏమైనా లింక్ ఉంటుందా? ఆ టైంలో అలా అయింది కాబట్టి. ఉంటుందండి. నేను చాలామంది చూస్తాను, నా చైల్డ్హుడ్ నుంచి కొంచెం కాన్స్టిపేషన్ ఎక్కువ ఉందండి అనేవాళ్ళు ఉంటారు. చాలామంది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చైల్డ్హుడ్ నుంచి కొంచెం కాన్స్టిపేషన్ ఎక్కువ ఉండేదండి మాకు అని చెప్తుంటారు అనమాట. వాళ్ళు గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్లే కదా కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా. దానివల్ల అదేంటంటే అప్పుడప్పుడు చూపెట్టదు, ఇయర్స్ తర్వాత చూపిస్తుంది అనమాట. ఓకే. సరే, ఎవరైనా గట్ హెల్త్ మంచిగా ఉంచుకోవాలి అని అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన 3 రూల్స్ ఏంటి? 3 రూల్స్ ఏం లేదండి, జస్ట్ మంచి ఫుడ్ తీసుకోవాలి, ఈజీ డైజెస్ట్ అయ్యేది, కొంచెం ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. అలాగే ఎప్పటికెప్పుడు మన గట్ని డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే కొంచెం మన గట్ని క్లీన్ చేసుకుంటూ. పూర్వకాలంలో మనం చూసాం, మా నాన్న వాళ్ళు మాకు ఎప్పుడు ఒక ఆమదమో లేకపోతే మోషన్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, మంత్లీ ఒకసారి ఇచ్చేవాళ్ళు మాకు. ఇచ్చేస్తే ఆ రోజంతా కూడా నూనె రాసేసి ఎండలో నుంచో పెట్టి ఒక టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, కొంచెం మోషన్స్ అయ్యాయి, రసం అన్నం పెట్టేవాళ్ళు 2 రోజులంతా కూడా. అలా మనం కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మన బాడీని, చేసుకుంటూ ఉంటే అది నార్మల్గా ఉంటుంటుంది. ఓకే. సరే, ఇంట్లో ఉండి మన బాడీని డీటాక్స్ చేసుకోవాలి అని అంటే మనం ఎలాంటి డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే మా దగ్గర డీటాక్స్ అని కొన్ని ఉంటాయండి, లైక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట, డీటాక్స్ కషాయం అని, అవి తీసుకోవచ్చు. లేదంటే జనరల్గా మనకి త్రిఫలా చూర్ణం లాంటివి కొంచెం లాక్సిటివ్ ఉండేవి, అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా అందరూ ఇప్పుడు డీటాక్స్ డ్రింక్స్ అని చెప్తారు, ఏం డీటాక్స్ ఏం పని చేయవు, ఫుడ్ అంటారు, సలాడ్స్ అని అన్నీ చెప్తుంటాయి డీటాక్స్ చేసి. అవేం చేయరు. డీటాక్స్ అంటే ఏంటంటే అండి, మన బాడీలో ఉన్న మలినాలనే మేడం బయటకు వెళ్ళాలి. జనరల్గా మన బాడీలో నుంచి మలినాలు ఎలా వెళ్తాయి, ఒకటి స్వెట్ ద్వారా వెళ్తాయి, ఒకటి యూరిన్ ద్వారా వెళ్తాయి, ఒకటి మోషన్ ద్వారా వెళ్తాయి. జనరల్గా ఏంటంటే మన బాడీలో చాలా కణాలు చనిపోతూ ఉంటాయి రోజు. ఓకే, ఇవన్నీ కూడా లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది, ఒక స్కావెంజర్స్ లాగా మన బాడీలో స్కావెంజర్స్ లాగా పనిచేస్తాయి. అవి ఆ మలినాలన్నింటినీ బయటికి పంపిస్తాయి అనమాట. అంతేగాని ఇప్పుడు ఏదో జ్యూస్ తాగి లెమన్ హనీ జ్యూస్ తాగితే డీటాక్స్ అయితే అదేమి కావు వాటి వల్ల. ఓకే, ఎప్పుడైతే మనం లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాలన్నమాట, అది ఏదైనా షిట్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ స్వెట్ ద్వారా లోపల నుంచి వెళ్తాయి టాక్సిన్స్ అనేవి ఎప్పుడైనా మన బాడీలో నుంచి. ఓకే, పొద్దున్నే టర్మరిక్ వాటర్ తాగుతాను లేకపోతే ఏమి డీటాక్స్ ఏం చేయవు మేడం. చల్లగా అందరూ అంటారు ఈ డీటాక్స్ అంటారు వాటిని, జస్ట్ గుడ్ ఫర్ హెల్త్, అది మంచిది కొంచెం, అంతేగాని అవేం డీటాక్స్ ఏం చేయవు. ఎప్పుడైతే డీటాక్స్ అనేది క్లీన్ అవ్వాలి మన బాడీలో నుంచి, క్లీన్ అయితేనే కదా. డీటాక్స్ అంటే ఏంటి, మన బాడీలో వెళ్ళిపోవాలి వేస్ట్ అంతా, చెత్త పెరిగిపోయిందంతా. అది ఇది కూడా ఉంటుంది, పొద్దున్నే ఏంటిది బీట్రూట్ అను క్యారెట్ జ్యూస్ చేసుకుని ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని మార్నింగ్ షార్ట్ లా తాగుతున్నారు. అవన్నీ స్కిన్ హెల్త్ కాటికి బాగుంటుంది, అంటే కొంచెం మంచి న్యూట్రిషన్స్ అవి వస్తాయి. కానీ అంతేగాని డీటాక్స్ అంటే ఏం చేయదు. డీటాక్స్ అంటే బాడీని క్లీన్ చేయాలి. ఎనిమా ఇలాంటి మనం పంచకర్మ వల్ల కానీ, లేదంటే మా దగ్గర కొన్ని ఉంటాయి అనమాట, కాయ డీటాక్స్ అని, డీటాక్స్ కషాయం అని. అది తాగామనుకోండి, ఈరోజు నైట్ తాగారు, ఉదయాన్నే 3-4 మోషన్స్ అయిపోతాయి, లోపల నుంచి వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. చాలా లైట్గా కూడా ఉంటుంది అనమాట బాడీ. ఓకే సార్, ఒక డైలీ హ్యాబిట్ మన గట్ హెల్త్ని సర్వనాశనం చేసేస్తుందంటే ఆ హ్యాబిట్ ఏంటి? జనరల్ హ్యాబిట్ ఏంటంటే చల్లటి నీళ్ళు అండి, ఎక్కువ చల్లటి ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం ఒకటి, ఎక్కువ స్పైసెస్ తింటాం, లైక్ మసాలా ఉన్నటువంటి ఎక్కువ ఫుడ్స్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి నా దృష్టిలో. ఓకే సార్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ గట్ని మంచిగా ఉంచుకోవాలి అని అంటే? జనరల్గా ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా పనిచేస్తుంది. మీరు అన్నారు ఇందాక, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకొని ఓకే డైట్లో కొంచెం లైట్ ఫుడ్స్ తీసుకుంటే చాలా వరకు అది మనం అగ్రెసివ్ కాకుండా దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో గట్ న్యాచురల్గా రిపేర్ అయిపోవాలి అని అంటే మేమందరం ఫాలో అవ్వాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఏంటి? జనరల్గా ఏం లేదండి, అప్పుడప్పుడు కొంచెం లాక్సిటివ్స్ లాంటివి తీసుకుంటున్నారు అనుకోండి, లైక్ త్రిఫలా చూర్ణం అప్పుడప్పుడు తీసుకుంటున్నా, కానీ ఏదైనా అలాగా ఏదైనా బయటకు వెళ్ళాలి మేడం, అంతే.
ఓకే. సో లైక్ ఆయుర్వేదాన్ని మనం ఏ టైంలో అప్రోచ్ అవ్వాలి? అలా ఏం లేదండి, ఏ టైంలో అప్రోచ్ అవ్వాలని లేదు. ఆయుర్వేదం ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ మెయిన్ ఏంటంటే స్వాస్థస్య స్వాస్థ రక్షణం అతురస్య వికార ప్రశ్నం అంటారు. అంటే ఏంటంటే దీని మీనింగ్ స్వస్థుడు అనేవాడు అంటే హెల్దీ పర్సన్ అనేవాడు హెల్దీగా ఉండటం కోసం ఆయుర్వేదాన్ని, ఏదో ఎమర్జెన్సీకి వెళ్ళడానికి ఏముండదు ఆయుర్వేదంలో. మన హెల్దీ ఉన్న పర్సన్ కూడా ఆయుర్వేదాన్ని తీసుకుంటే ఆ హెల్దీనెస్ బాగుంటుంది. అతురస్య వికార ప్రశ్న, అతురుడు అంటే రోగి అనమాట. ఎవరికైతే రోగం ఉందో వాడి రోగాన్ని తగ్గించుకోవడానికి కూడా ఆయుర్వేదం పనిచేస్తుంది అనమాట. అలాగా రెండిట్లో మన హెల్త్ మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది అండ్ డిసీజ్ క్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. లేట్ నైట్ తింటూ ఉంటారు కొంతమంది, దీనివల్ల మన గట్ హెల్త్ ఎలా ఉంటుంది? లేట్ నైట్ తింటున్నారు మీరు, ఇప్పుడు సపోజ్ నైట్ బిర్యానీ తిన్నారు, మీరే అదే 10:30-11కి తిన్నారు, అదేనా డైజెస్ట్ అవ్వదు, అది లోపల చాలా సతమతం అయింది అనమాట. మీరు తినేసుకోకుండా మీరు 2:30-3 అవి పైకి తన్ని ముక్కులోకి నీళ్ళు రావడం చాలామంది జరుగుద్ది. అలాగా నేను అంటే చూస్తుంటాను, చెప్తాను నాకు చాలామంది క్లయింట్స్, బిర్యానీ తిన్నాను సార్ నైట్ డైజెస్టర్ గ్యాస్ కొట్టేసింది పైకంతా అలాగా అని చెప్తుంటారు, హాట్ బర్న్స్ వచ్చినాయి అని చెప్తారు. అదేంటంటే ప్రాపర్ డైజెస్ట్ అవ్వదు అనమాట. మనం నైట్ అసలు డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్. అందువల్ల నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ 7 to 8 మధ్యలో తినేసేసి ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటే అంత మంచిది. ఓకే సార్, కమింగ్ టు సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్, వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు, స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, అంతా బాగుంటుంది. బట్ వాళ్ళు చూసిన లైక్ అంటే లుక్స్కి మాత్రమే అలా ఉంటారా, లేకపోతే బాడీ లోపల కూడా? సెలబ్రిటీస్ అందరూ చాలా లైక్ చాలా ఏమంటారు డిసిప్లైన్గా ఉంటారు అనమాట. చాలా డిసిప్లైన్గా ఉంటారు తినే విషయంలో కానీ, అది కానీ ఫిజికల్ వర్కౌట్స్ విషయంలో కానీ. అందుకని వాళ్ళ స్కిన్ అంతా బాగుంటుంది. అలా ఉంటేనే అలా ఉంటారు. అవి చేయకపోతే ఎవరైనా సరే మెయింటెనెన్స్ లేకపోతే ఏదైనా సరే బాడీ మెయింటెనెన్స్ అండి, అంతే. మనం మంచిగా మెయింటైన్ చేసామనుకోండి బాగుంటాం, మంచిగా మెయింటైన్ చేయకపోయామనుకోండి పాడైపోతారు. ఓకే సార్, కామన్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్కి కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి? అంటే అలా ఏమి ఉండవండి, అందరికీ వస్తూనే ఉంటాయి అన్నీ. దాన్ని బట్టి వాళ్ళు మన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తాం అనుకోండి తొందరగా రావన్నమాట ఏమి ప్రాబ్లమ్స్. కామన్ పీపుల్కి ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఏంటంటే ఫోకస్డ్గా ఉంటారు. సెలబ్రిటీస్ వాళ్ళు వర్క్ వాళ్ళు అది మీదే ఉంటారు. కామన్ పీపుల్కి ఏంటంటే అన్నీ ఉంటాయి యావిగేషన్స్ జనరల్గా, దానివల్ల కామన్ పీపుల్కి ఎక్కువ ఉంటాయి జనరల్గా. ఓకే. సో సెలబ్రిటీస్ సీక్రెట్ టిప్ చెప్పాలంటే ఏం చెప్తారు? బికాజ్ మీరు ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీస్ లేదంటే అదే చెప్పాను, చాలా డిసిప్లిన్ ఉంటారండి వాళ్ళ హెల్త్ విషయంలో, చాలా డిసిప్లిన్. ఎందుకంటే వాళ్ళకి అదే కదా స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కావాలి, దానికోసమనే వాళ్ళు సమయానికి నిద్రపోతారు, మంచి ఫుడ్ తీసుకుంటారు. ఇప్పుడు మా దగ్గరికి వస్తారు చాలామంది సెలబ్రిటీస్ వస్తారు డీటాక్స్ కోసం. మా దగ్గర చాలామంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా తమిళ నుంచి, బాలీవుడ్ నుంచి కూడా వస్తుంటారు అనమాట. మా దగ్గర మెయిన్ డీటాక్స్ కోసమే వస్తారనమాట. ఎందుకంటే డీటాక్స్ అయిందనుకోండి, ఇప్పుడు చాలామంది మహేష్ బాబు ఎక్కడికో వెళ్ళారంటారు డీటాక్స్ కోసం, ఆయన ఎక్కడికో వెళ్తారు, వేరే కంట్రీస్ వెళ్ళి చేసుకుని వస్తారు 21-25 days అలా. చాలామంది కేరళ వెళ్తారు. వీళ్ళందరంటే ఇలాగే అందరూ ఆయుర్వేదిక్ ద్వారానే చేస్తారు ఈ డీటాక్స్లు అనేవి ఎక్కువ, ఎందుకంటే అది బాగుంటుంది. ఓకే ఓకే సార్, కమింగ్ టు హెయిర్ అండ్ వెయిట్ గురించి వద్దాము. జనరల్గా వెయిట్ లాస్ అవ్వడానికి నానా రకాల తంటాలు పడుతూ ఉంటాం, బట్ అంత చేసినప్పటికీ కొంతమంది వెయిట్ లూజ్ అవ్వరు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అది చెప్తాను కదా, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మీరు ఎన్ని చేయండి అది ఏం తగ్గదు బాడీలో. అప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ని మనం తగ్గించుకుంటేనే ఆ వెయిట్ లాస్ అనేది అవుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గకుండా మన వెయిట్ లాస్ అనేది చాలా కష్టం. ఓకే సార్, ఆయుర్వేద ప్రకారం ఒక డైట్ ప్లాన్ ఇవ్వాలి అని అంటే లైక్ కామన్గా ఎవ్రీ వన్ కెన్ ఫాలో అంటే ఏం డైట్ ప్లాన్ ఇస్తారు? ఇది సింపుల్ అండి. ఎవరన్నా అంటే లైక్ మన యొక్క డైట్ అనేది ఎట్లాగో నేను చెప్పాను కదా, మన భౌగోళిక పరిస్థితులను బట్టి మన క్లైమేట్ని బట్టి ఉంటుంది అనమాట. మనం తినేదే కొంచెం కంట్రోల్గా తినాలి, అదొకటే చెప్తున్నా కదా. మన ప్రపంచంలో అన్ని కంట్రోల్ చేయాలి, మన నోట్లోకి వెళ్ళేదైనా మనం కంట్రోల్గా తింటే ఏం ఇబ్బందులు ఉండవు. ఓకే, లిమిటెడ్ అనేది మంచిదన్నమాట. సో లైక్ ఈ లిక్విడ్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో అది నిజంగానే వర్క్ అవుతుందా? లైక్ అంటే లిక్విడ్ ఫాస్టింగ్ ఒక 2-3 days చేస్తే ఒక 3 kgs తగ్గిపోతారు. సో అది ఏమంటారు, పర్మనెంట్ వెయిట్ లాస్ అంటారా, లేకపోతే ఓన్లీ టెంపరీగా ఆ టైం వరకేనా? జనరల్గా ఏంటంటే అవన్నీ పర్మనెంట్ అంటే ఏముండవు మేడం. జస్ట్ మీరు ఇప్పుడు 2 రోజులు చేశారు, 2 kgs 3 kgs తగ్గుతారు. ఏం తినకపోతే కంపల్సరీ తగ్గుతాం. కొంతమంది ఏమవుతుందంటే మళ్ళీ 2 రోజులు మళ్ళీ తినేస్తారు, మళ్ళీ పెరుగుతారు. వెయిట్ లాస్ అనేది ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ అండి. మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తే అది లాంగ్ టర్మ్లో మనకి రిజల్ట్స్ చూపిస్తుంది. అంతేగాని ఏదో మనం ఈ రోజులో 4-5 రోజులు తగ్గిపోవాలని చెప్పి తినకుండా తగ్గించుకుంటాము, తర్వాత మళ్ళీ పెరుగుతారు.
ఈజీగా తగ్గడం ఈజీయేనండి, దాన్ని మెయింటైన్ చేయడం అనేది కష్టమైన పని. ఓకే. అందువల్ల ఏంటంటే లిమిటెడ్ ఫుడ్ ఉండాలి, అన్నీ కూడా కొంచెం లిమిట్గా తీసుకునే ఆహారాలు. అన్నం తినండి, ఏం అందరూ డైట్లు అని చేశారు, కొంచెం కొంచెం తిన్నారనుకోండి, మన బాడీకి ఎంత కావాలో అంత తింటే అంత వెయిట్ ఏం పెరగరు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి ఒక 1500 క్యాలరీస్ కావాలి, ఆ 1500 క్యాలరీసే తీసుకోండి సరిపోయింది. అంతేగాని 2500 క్యాలరీస్ తీసుకోండి. సపోజ్ కొంతమంది అంటారు నేను అసలు తగ్గట్లేదండి, నేను తినట్లేదని అంటారు. రోజుకు వాళ్ళకి 3-4 టీలు తాగుతారు. ఓకే, 4 టీలు తాగారంటే ఒక బిర్యానీ తిన్నంత 50 క్యాలరీస్ ఉంటాయి ఒక టీలో. 4-5 కాఫీలో తాగుతారు బయట తిరిగే వాళ్ళు, ఒక బిర్యానీ తిన్నంత ఇంకేం తగ్గుతారు, తగ్గరు. అలాగా సార్ ఇప్పుడు మీరు అన్నారు అంటే బిర్యానీ తిన్నంత, నేను కాఫీ టీలో కూడా షుగర్ వేసుకుంటాను, మీరేమో షుగర్ మానేయండి అని చెప్తారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? నాలాంటి వాళ్ళకైతే చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టు అప్పుడు ఏం అనిపిస్తుంది. చేస్తారంటే, మేము ఎప్పుడైనా 0 షుగర్స్ అని చేస్తాను నేను కూడా, అప్పుడు ఒక నెల తినకూడదు అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే టీ ఒక సిప్ తాగుతాం, ఒక చిన్న కిస్మిస్ ఏమంటే డేటో అది ఒకటి తినేసి కొంచెం చప్పరిచ్చి అదంతా టీ తాగుతాం అంతే. అలా చేయాలి. ఎవరికైనా షుగర్ క్రేవింగ్ లేకుండా తాగాలంటే కష్టం కూడా, టీ కానీ ఏమైనా షుగర్ లేకుండా, బట్ డెడికేటెడ్గా చేయాలి అది అంతే. అంటే నేను 2 times చేశాను. ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు అది సూపర్గా అయిపోయింది. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 1.5 monthలో 5 kgs లూజ్ అయ్యాను. ఓన్లీ నేను అసలు జనరల్ నార్మల్ ఎక్సర్సైజ్తో ఫుడ్ కంట్రోల్లో ఉంచుకొని షుగర్స్ అసలు కంప్లీట్గా మానేసి ఇవి చేసి, బట్ మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేద్దామంటే నా వల్ల అవ్వట్లేదు. అదే చెప్తున్నా కదా, ఏదైనా కన్సిస్టెన్సీ అండి. చెప్తున్నా కదా, మనకి మెయిన్ అది ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తే అది తగ్గుతారు, మెయింటైన్ చేసుకోవడమే. రోజు జనరల్గా మంచిగా తినండి, తినద్దని అయితే నేను ఎవరికి చెప్పను. మంచిగా తినండి, దాంతోపాటు ఎక్సర్సైజ్ రోజుకు 1 గంటన్నర జిమ్కో వాకింగ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేశారనుకోండి, వెయిట్ అనేది పెరగనమాట. జిమ్ సింపుల్ అండి. ఇప్పుడు మనము రోజు వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము, ఒక 1500-2000 క్యాలరీస్ కావాలి, మనం ఎక్కువ ఫుడ్ తింటున్నాము, వర్కౌట్ లేకపోయేసరికి ఏం ఫిజికల్ యాక్టివిటీ లేసరికి అవన్నీ కూడా ఫ్యాట్కి కన్వర్ట్ అవుతుంది, ఆ కార్బోహైడ్రేట్స్ అంతా కూడా షుగర్. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ఫిజికల్ యాక్టివిటీ పెట్టినాం అనుకోండి, లిమిటెడ్గా తింటూ అది వెయిట్ ఏం పెరగం. అది జస్ట్ సింపుల్ లాజిక్ ఒకటి చూసుకుంటే మనం. ఓకే. అండ్ దెన్ హెయిర్ లాస్ బాగా అవుతుంది ఈ మధ్య. సో ఈ మన గట్ హెల్త్కి హెయిర్ లాస్కి కూడా సంబంధం. అదే చెప్పాను కదండి, మనం గట్ హెల్త్ సరిగ్గా లేకపోయినప్పుడు అంటే అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు అనమాట. చాలా మందిలో ఈ మధ్య ఫీమేల్స్లో ఎస్పెషల్లీ నేను చూస్తున్నాను, ఐరన్ అండ్ ఫెరిటిన్, అలాగే B12 అండ్ విటమిన్ D ఇవి బాగా తక్కువ ఉన్నాయి. జనరల్గా ఈ తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బాగా ఎన్ని ఆయిల్స్ రాసినా కూడా ఏం తగ్గవు, లైక్ సీరమ్స్ వాడినా కూడా ఏం తగ్గవు. ఎప్పుడైతే మనకి ఈ అబ్జార్ప్షన్ బాగుంటుందో ఐరన్, మనం తీసుకునే పదార్థాల నుంచి ఐరన్ తీసుకుంటారు చాలామంది, ఫుడ్ తీసుకుంటున్నా కూడా అది అబ్జార్ప్షన్ లేదు, అది వెళ్ళిపోతుంది బయటికి. అందుకని ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఉమెన్స్లో కూడా ఐరన్, ఫెరిటిన్, ఈ B12 విటమిన్ సప్లిమెంట్ వాడుతున్నారు. ఈ సప్లిమెంట్ ఎన్నాళ్ళు వాడితే అన్నాళ్ళు అది అందుతూ ఉంటుంది. ఏంటంటే జనరల్గానే అది మన బాడీ అబ్జర్వ్ చేసుకోం, మనం తినే ఆహారాల నుంచే అది ఇవ్వాలన్నమాట. ఈ అబ్జార్ప్షన్ గట్ డీటాక్స్ అదే, ఎందుకంటే గట్ సరిగ్గా లేకపోయింది అనుకోండి, ఈ అబ్జార్ప్షన్ ఉండదు అనమాట, మైక్రోన్యూట్రియంట్స్వి అండ్ వైటమిన్స్ అనేది. అందువల్ల మెయిన్ ఏంటంటే ఐరన్, ఫెరిటిన్ తక్కువైనా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందండి. సో హెయిర్ ఫాల్ తగ్గడానికి టాప్ 5 ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? ఫుడ్స్ అనేది ఏంటి చెప్పారు కదా, మన బాడీలో గట్ అనేది మంచిగా ఉండాలి. నువ్వు ఎన్ని టాప్ ఫుడ్స్ తీసుకున్నావు, ఇప్పుడు నువ్వులు అంటారు, ఐరన్ ఉంటుంది అంటారు, ఇంకా కొన్ని ఉన్నాయి అవి తీసుకున్నారని అంటారు. అది తీసుకున్నా సరే అది వెళ్ళిపోయేది. నీ గట్ అనేది సరిగ్గా లేనప్పుడు, ఆ అబ్జార్ప్షన్ సరిగ్గా లేనప్పుడు ఏమీ కూడా పనిచేయవు అనమాట. టాప్ ఫుడ్స్ కూడా ఏం పనిచేయవు. గట్ హెల్త్ సరిగ్గా ఉంటేనే అవి పనిచేస్తాయి. ఏదైనా రిలేటెడ్ టు గట్ అండి, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే అది ఏ హెల్త్ విషయంలో గట్ నుంచే మెయిన్ ఉంటుంది అనమాట ఏదైనా సరే. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరికీ మీరు ఒక విషయం చెప్పాలి, దిస్ యూ షుడ్ ఫాలో దిస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఏముండదండి, ఏదైనా అతి చేయకుండా కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తాం. ఫుడ్ తినండి, మంచిగా తినాలి, దానికి తగ్గట్టే ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం డిసిప్లైన్గా ఉండాలి. ఎప్పుడైనా లైఫ్లో చాలా డిసిప్లైన్గా ఉండాలండి, చెప్తున్నా కదా. ఆ డిసిప్లైన్గా ఉన్నామనుకోండి, ఇదేనే కాదు లైక్ హెల్త్ అనే కాదు, కెరీర్ విషయంలో కానీ దేంట్లో సరే కన్సిస్టెన్సీ, డిసిప్లైన్ చాలా పే చేస్తుంది మనకి ఫ్యూచర్లో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆయుర్వేదాలో మంచి చెప్పినందుకు. అండ్ గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ.